ఎక్కడ మరణం వచ్చినా, ఎక్కడ ఎవరింట్లో ఏ చావు వచ్చినా పిల్లలు కనపడ చూడండి. పిల్లలు తీసుకురారు. ఎందుకు తీసుకురారు? భయపడతారా? ఇప్పుడు భయపడే రోజుల్లో ఉన్నారు, భయపెట్టి పిల్లలా ఉన్నారు వాళ్ళు. ఒకటి భయం తెలుసా? నేను ఇప్పుడే చెప్పిన జాగ్రత్త గమనించండి. ఎవరింట్లో మరణం జరిగినా పిల్లల్ని తీసుకురండి. ఆ మరణం దగ్గర తీసుకురండి. ఆ శవం దగ్గర తీసుకొచ్చండి. ఆ తల్లిదండ్రులు ఎందుకు ఏడుస్తున్నారో తెలియాలి వాళ్ళకి. ఆ కుటుంబంలో బాధ ఏంటో తెలియాలి. ఒక మనిషి పోతే కుటుంబం ఎంత బాధో పిల్లలు తెలియాలి, నేర్పించాలి. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో తెలియాలి, ఎందుకు కన్నీరు కారుతుందో తెలియాలి, ఎందుకు ఆ వేదన గురవుతుందో తెలియాలి, ఇంతమంది ఎందుకు వచ్చారో వాళ్ళకి తెలియాలి. ఇది అన్ని కాకుండా పిల్లలు భయపడతారు. నువ్వు ఇంట్లో ఉండే అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉంచి మీరు వెళ్తారు. రేపు పొద్దున అయినప్పటికీ మీరు చచ్చిన తర్వాత 10 మందికి డబ్బు ఇచ్చి మా అమ్మని పాత పెట్టిరా, అది మీ సాగుకి రాడాడు. ఎందుకు? చిన్నప్పటి నుంచి నేర్పించలే కదా. మరి ఎవరిని ఇంట్లో చనిపోతే నువ్వు వెళ్ళాలరా, ధైర్యంగా ఉండాలి, ధైర్యం చెప్పాలి, వాళ్ళతో మాట్లాడాలి, అక్కడ పనులు చేయాలి, అది నేర్పించలే కదా. బాధ్యతలు నేర్పించుకుని ఇంట్లో కూర్చోబెట్టావు కదా. పేటేసి చాపేసి కూర్చో మేము మెల్లు ఎప్పుడు నేర్పిస్తారు మరి బాధ్యతలు? ఒక నొప్పి ఎప్పుడు నేర్పిస్తాం? ఒక బాధ ఎప్పుడు నేర్పిస్తాం? ఆ కన్నీరు ఎందుకు విలువ ఎప్పుడు తెస్తుంది? మనమే వారిని ఇంట్లో ఉంచేస్తే ఎలాగా? వాడికి తెలియాలి నువ్వు అంటే ఏంటో.